గోమాతను రక్షించుకోవాలంటే యుగ తులసి పార్టీకి ఓటేయాలని మునుగోడు యువ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కోరారు. చెండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో గోభక్షణ జరుగుతున్నప్పటికీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గోరక్షణకు ప్రతి పౌరుడు పూనుకోవాలంటున్న యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్తో మన నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ద్రుతంగా సాగుతుంది. అందులో భాగంగా ఈరోజు యువ తులసి పార్టీ తరఫున నామినేషన్ కూడా వేయడం జరిగింది. వారిని అడిగి మనం మరిన్ని తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు అధికార పార్టీ ఉన్నట్టు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు మీరు కూడా ఈ యొక్క నామినేషన్ వేసినారు కదా, ఈ యొక్క పోటీని మీరు తలుసుకొని ఈ యొక్క ఆవు యొక్క విశిష్టతను ఏ విధంగా తెలియజేయబోతున్నారు ఈ పార్టీల కన్నిటి ప్రచారాన్ని తట్టుకొని? ఈరోజు యుగ తులసి పార్టీ గత కొద్ది సంవత్సరాలుగా గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ గోహత్యలు పాల్పడుతున్నటువంటి రాష్ట్రాల్లో కాకుండా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో కూడా వారి మీనమేషాలు లెక్కిస్తూ 8 సంవత్సరాలైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గోహత్యలపైన ఒక ప్రకటన చేయరు. అదేవిధంగా దేశంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి బీఫ్ రాష్ట్రం ఏది ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ముఖ్యమంత్రి మన ధర్మాన్ని దారుస్థలంలో తాకట్టు పెట్టి ఓట్ల కోసం, సీట్ల కోసం మునుగోడులో ఈరోజు మద్యం ఏర్లై పారుతున్నది. ఇష్టానుసారంగా ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ గోవులను రక్షించుకోవడమే మా ప్రధాన ఎజెండా కాబట్టి అందులో భాగంగా గడప గడపకు గోమాత ఒక కార్యక్రమంతో మేనిఫెస్టో తయారు చేసినాం. మునుగోడికి 30 హామీలని, అందులో వచ్చినటువంటి హామీలన్నీ మేము నెరవేర్చుకుంటూ ప్రతి ఇంటికి కూడా గోమాత, ప్రతి వ్యవసాయం కూడా గో ఆధారిత వ్యవసాయం వైపు నడవాలని, ప్రతి రైతుకు కూడా అనేక శిక్షణ తరగతులు పెట్టుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. మునుగోడులో ఒక్క అవకాశం యుగ తులసి పార్టీకి ఇచ్చినట్టంటే గోవు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేశమంతా మునుగోడు వైపు చూస్తున్నారు కాబట్టి గోవుకు ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవన విధానానికి మార్గం మన గోవే. ధర్మాన్ని కాపాడాలంటే ముందు గోవు బ్రతకాల్సిన అవసరం ఉన్నది. అలాంటి గోమాత రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ఆ దిశగా ఫలితాలు కూడా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల కంటే మేము గోవును ఏదైతే అందరూ గోవును పవిత్రంగా భావిస్తారో అక్కడ గోమాతను పూజించుకుంటే అందరికీ అదృష్టం అని, ఇలాంటి గోమాతని ఒక విశిష్టం తెలియజేసేందుకే మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని చెప్తున్నారు. చెన్నూరు నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.